హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు 1 అవర్లో మనం ఏవేవి పనులు కంప్లీట్ చేసుకోగలము, మన వీక్ మొత్తాన్ని కంప్లీట్గా హ్యాపీగా ఉంచుకునేలాగా 1 అవర్లో ఎన్ని పనులు చేసుకోవచ్చు అన్నది చూపించడమే ఈరోజుది వ్లాగ్ అనమాట. అండ్ మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మంచిగా వింటర్స్ వచ్చేస్తున్నాయి కదా, చాలా అందరికీ వైరల్ ఫీవర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఈరోజు వీడియోలో ఒక డ్రింక్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అది కూడా చాలా చాలా మంచిది అనమాట. కొంచెం ఇమ్యూనిటీని మనకి బిల్డ్ చేస్తుంది. ఫుల్ రెసిపీ కాదు కానీ చిన్న రెసిపీ లాంటిది షేర్ చేస్తున్నాను. అండ్ మార్నింగే నేను ఈ బఠానీ ఉంటుంది కదా, ఎండు బఠానీ, ఇవి వచ్చేసి నేను మంచిగా బాయిల్ చేసి పెట్టాను అనమాట. మనం దీంతో కర్రీ చేసుకుందాము ఈరోజు. ఆ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. బోల్డ్ మంచి వెజిటేబుల్స్ వస్తున్నాయి, చాలా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట. ఈ వింటర్లోనే అదే మంచి బెనిఫిట్ అనమాట. చాలామంది తెలుసా, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇవి చాలా వరకు మిరపకాయలు, తర్వాత ఉసిరికాయలు, ఇవన్నీ సంవత్సరం మొత్తం కావాల్సినట్టు ఎండు పెట్టుకుని దాచుకుంటారనమాట. ఫారెన్ కంట్రీస్లోని అయితే వీటన్నిటిని పేస్ట్ లాగా చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి సంవత్సరాలు సంవత్సరాలు వాడుకునేలా, సంవత్సరాలు కాదు, నెక్స్ట్ మళ్ళీ వింటర్ వచ్చే వరకు. ఈ వెజిటేబుల్స్ తక్కువ పెస్టిసైడ్స్ వేసి ఉంచేస్తారు. ఎందుకంటే ఇవి ఎండల్లో ఏంటి, మనకి హ్యూమిడ్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా పాడైపోతాయి. బట్ ఇప్పుడు పాడు కూడా అవ్వవు కదా చాలా రోజుల వరకు. అందుకోసం ఈ మిరపకాయలు చూస్తుంటే ఎంత ఫ్రెష్గా అనిపించిందో. దీన్ని అలా ఫ్రిడ్జ్లో పెట్టామంటే మేము ప్రతి వంటలోని ఒకటి రెండు మిరపకాయలు యాడ్ చేస్తాం అనమాట. ఇన్ని మిరపకాయలు కంప్లీట్ చేసేసరికి చాలా రోజులు అయిపోతుంది. ఈలోపు అవి వాడిపోతాయి. దాని బదులు మంచిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాను అనుకోండి, కర్రీస్లో అన్నిట్లోని వేపుళ్ళలో చాలా టేస్టీగా అనిపిస్తుంది. నాకు చాలా చాలా ఇష్టం. కంపేర్ టు చిల్లీ కన్నా చిల్లీ ఇవి వేసేస్తే మరి గారెల్లో ఇంకా బోల్డ్ వాటిల్లోనే వేసుకోవచ్చు అనమాట. లైక్ పకోడీలు ఇలాంటివి వేస్తాం కదా, వాటిల్లో కూడా మేము చిల్లీ పేస్ట్ యాడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. చిల్లీస్ కట్ చేసి వేసినప్పుడు ఏంటి, ఈ పిల్లలు ఇది వేసావా మమ్మ, మిర్చి వేసావా మమ్మ అంటూ ఉంటారు. అందుకోసం నేను చిల్లీస్ పేస్ట్ చేసి వేసేస్తాను. అండ్ బోల్డ్ అంతా గార్లిక్ కూడా ఆర్డర్ చేశాను. ఇది గార్లిక్ కాదు, జింజర్. జింజర్ కూడా వచ్చింది. బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ చేసుకున్నాను. అది కూడా నేను మంచిగా నీటిలో కొంచెం సేపు ఉంచాను అనమాట. ఈలోపు మనం చిల్లీ గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. ఇట్స్ నాట్ లైక్ ప్యూర్ పేస్ట్, ఇట్స్ 80% పేస్ట్ లాగా అనమాట. ఇంకొంచెం కచ్చాపచ్చాగా చేసుకోవాల్సింది. ఇంకొక 2 సార్లు పల్స్ చేసినప్పటికే అది ఎక్కువ పచ్చడిలాగా అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఇది బాగుంటుంది తెలుసా, చాలా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఐస్ క్యూబ్ ట్రేలో వేసి లైక్ చేస్తున్నానమాట. మనకి తెలుస్తుంది అనమాట, ఒక క్యూబ్ వేసుకోవాలా, హాఫ్ క్యూబ్ వేసుకోవాలా అన్నది మనకి తెలిసిపోతుంది. సో ఇది చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, తీసి జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసుకుందాం. అండ్ మీకు కనుక ఈ టైంలోని హౌస్ హెల్ప్ లేరు అనుకుంటే మాత్రం మీరు ఈ అగారోది ఎలక్ట్రిక్ మాప్ కొనుక్కోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ, గిఫ్ట్ యువర్ సెల్ఫ్ అనమాట. ఎందుకంటే మెయిన్లీ బ్యాక్ పెయిన్ ఏమైనా ఉన్నా, నడునొప్పి ఉన్నా, ఇది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్పిన్నర్ ఏదైతే ఉందో, స్పిన్ మాప్ ఏదైతే ఉందో, చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు అన్ని చీజులు కింద పడేస్తూ ఉంటారు కదా, వాటన్నిటిని 100 సార్లు వంగి చేయకుండా మనం హ్యాపీగా ఈ అగారో ఎలక్ట్రిక్ మాప్తోని, స్పిన్నర్ మాప్తోని మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది పొడుగు పొట్టి కూడా మనం చేసుకోవచ్చు అనమాట, మనకి తగ్గట్టు. దీని మైక్రోఫైబర్ టవల్స్ ఏవైతే ఉంటాయో తీసి వాషింగ్ మిషన్లో వేసేయచ్చు. నేను ఇందాక మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ క్యూబ్స్ తయారు చేశాను అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఆమ్లా, తర్వాత కొంచెం కరివేపాకు, దాని తర్వాత కొద్దిగా ఇవి ఏంటది కొంచెం మిరియాలు, దాని తర్వాత ఇంకేదో వేసానబ్బా, ఏం వేసాను, పసుపు, ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్సీ చేసి ఆ పేస్ట్ని ఇందులోని నేను వేసుకున్నాను ఐస్ క్యూబ్స్లా. ఒక్కొక్క క్యూబ్ రోజు తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఏ రోజు ఆ రోజు చేసుకుంటే ఇంకా మంచిది, కానీ ఏ రోజు ఆ రోజు చేసుకునే ఓపిక ఎంతమందికి ఉంటుంది చెప్పండి. సో ఏ రోజు ఆ రోజు చేసుకుందాం అన్న ఉత్సాహంలో అసలు సగం రోజులు తినమనమాట. సో అందుకోసం ఒక వారానికి తగ్గట్టుగా చేసుకుని ఉంచుకుని అనుకోండి, ఏం ప్రాబ్లం అవ్వదు. ఐస్ క్యూబ్స్లోని చాలా వరకు దాని న్యూట్రియన్స్ ఎసెన్సెస్ ఏవైతే ఉంటాయో అవేమీ లూజ్ అవ్వవు అనమాట, బాగానే ఉంటాయి. సో దీంట్లోని పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు కూడా చాలా చాలా హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇది మళ్ళీ మనం డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. మామూలు ఫ్రిడ్జ్లో పెడితే అదంతా కరిగిపోయి వాటర్ లాగా అయిపోతుంది అనమాట. జస్ట్ ఇది మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను మార్నింగ్ తీసుకోవడం మర్చిపోయాను. ఏం లేదు, ఒక ఐస్ క్యూబ్ వేస్తారు, దాంట్లో కొద్దిగా నార్మల్ వాటర్ యాడ్ చేస్తారు, అది మెల్ట్ అయిపోయిన తర్వాత టింగమని తాగేయడమే. రెండింటికి ప్లేస్ చాలేదని చెప్పి ఇంకో చిన్న దాంట్లోని వేసి పెట్టుకున్నాను. టేస్ట్ ఏం బాగుండదు, టేస్ట్ బాగుంటుందని నేను అస్సలు చెప్పట్లేదు, టేస్ట్ అస్సలు బాగుండదు.
చాలా చాలా పుల్లగా, చాలా చాలా చేదుగా, వియర్డ్‌గా ఉంటది. బట్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని మనకు మనం చెప్పుకొని తాగేయడమే. ఆల్రెడీ నాకు వారం నుంచో, 10 రోజుల నుంచి గొంతు నొప్పి, జలుబు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది తాగడం వల్లే కొంచెం బెటర్ ఫీల్ వస్తుంది. చాలా బావుంటదనమాట. అండ్ మనం ఇందాక శనగలు పక్కన పెట్టుకున్నాం కదా! బాయిల్ చేసి వాటిల్ని కర్రీలాగా కుక్ చేసేసుకుందాం. రాత్రికి హ్యాపీగా చపాతీ కావాలంటే చపాతీ, లేదా పూరి కావాలంటే పూరి ఇలాగ ఏదైనా చేసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడే చేసేస్తున్నాను. జస్ట్ నేను ఒక టైమర్ పెట్టుకున్నాను 1 అవర్ కోసం. 1 అవర్‌లో ఏమేమి చేయగలనో చూద్దాం అని చెప్పి చేసుకుంటున్నాననమాట. తర్వాత ఇందులోని గార్లిక్ కొంచెం, జింజర్ కొంచెం, మన రోట్ ఉంది కదా! దీంట్లో మంచిగా దంచుకొని ఇందులో యాడ్ చేసేసుకుంటామనమాట. చేత్తో దంచుకున్న వాటిలోని ఎప్పటిదప్పుడు దంచుకుంటే మాత్రం ఆ టేస్టే వేరేగా ఉంటది కర్రీలో. లైక్ బయట జింజర్ గార్లిక్ పేస్ట్‌లోనే చాలా ఎక్కువ కల్తీ జరుగుతుందంట. అందుకోసమే అయ్యుంటది. నాకు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ నార్మల్ ఏ షాప్‌లో కొన్నా అది నాకు నచ్చదు. చాలా కంపెనీలది మంచి మంచివి కొన్నాను కానీ ఏది నాకు నచ్చదు. చాలా వెనిగిరీ వాసన వస్తూ ఉంటదనమాట. మీ ఎవరికైనా అలా అనిపిస్తదా? కావాలి అనుకుంటే వాటిల్ని కూడా మనం చేసుకొని ఐస్ క్యూబ్స్‌లోకి ఏసుకోవచ్చు. ఈరోజు నేను ఇందాక జింజర్ ఏదైతే నేనెందుకు కన్‌ఫ్యూజ్ అవుతున్నానో నాకు కూడా తెలీదు. ఇందాకల జింజర్ ఏదైతే బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానో దాన్ని కూడా నేను పేస్ట్‌లాగా చేసుంచాను. ఎందుకంటే అది నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలా జింజర్ ఉందనమాట. అంత జింజర్ మనం ఇలా దంచుకొని దంచుకొని తినలేం. కొంచెం పేస్ట్ చేసామనుకోండి బావుంటది. టీలో అన్నిట్లో కూడా ఏసేసుకోవచ్చు. నేను జింజర్, గార్లిక్ రెండిటిని కలిపి పేస్ట్ చేయను. అసలు గార్లిక్ పేస్టే చేయను. అంతసేపు వాటన్నిటిని ఒలిచే అంత ఓపిక నాకుండదనమాట. సో, ఓన్లీ జింజర్‌ని పీల్ చేసి పేస్ట్ చేసేస్తాను. సో, నేను టీ తాగినప్పుడు దాంట్లో ఏసుకోవడానికి బావుంటది. అండ్ మా ఇంట్లోనేంటి అంటే ఎప్పుడైనా దగ్గు, జలుబు ఏమైనా ఉంది అంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసి వేడి చేసుకొని ఒక చిన్న గిన్నెలోని ఆ నెయ్యిలోని జింజర్‌ని బాగా ఏపేసి అది అన్నంలో కొంచెం ఉప్పేసి అది అన్నంలో కలుపుకొని ఒక ముద్ద తిన్నామంటే చాలా మనకు రిలీఫ్ వస్తది. మెయిన్‌లీ థ్రోట్ ఇన్ఫెక్షన్‌కనమాట. అందుకోసం కూడా నేను ఈ జింజర్ అన్నది గ్రేట్ చేసినట్టు ప్యూర్‌లీ పేస్ట్ లాగా చేయను. కచ్చా బచ్చాగా 90% లాగా అనమాట. అండ్ ఎప్పుడైనా మనకి శనగలు ఇలాంటివి ఏమైనా కుక్ చేసినప్పుడు ఈ కూర థిక్‌గా రావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా శనగలు తీసి గ్రైండ్ చేసి దాన్నే మళ్ళీ ఇందులో ఏసేయాలనమాట. ఆ థిక్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉంటదో ఆ థిక్ కన్సిస్టెన్సీ అన్నది వచ్చేస్తది. ఈ కర్రీ చేసుకోవడం చాలా చాలా ఈజీ. మనం కొంచెం తాలింపు దినుసులు స్టార్టింగ్‌లో నూనె ఏస్తాము. దాని తర్వాత యాలకులు, లవంగులు, తేజ్‌పత్రి ఏస్తాం. తర్వాత ఆనియన్స్ ఏస్తాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్, గార్లిక్ ఏస్తాము. దాని తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ ఉంటే అది అవన్నీ కొంచెం 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 ఏసేస్తాం. మంచిగా శనగలన్నిటిని ఇందులో ఏసేస్తాం. కొంచెం శనగలు తీసి గ్రైండ్ చేసి మళ్ళీ ఇందులోనే ఏసేస్తాం అనమాట. అంతే కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్లు పెట్టేసామనుకోండి సూపర్ యమ్ కర్రీ ఉంటదనమాట. ఇది ఉప్మాతో, సేమియా ఉప్మాతో, నార్మల్ గోధుమక ఉప్మాతో వీటన్నిటితోని చాలా చాలా బావుంటది. మనకి ఆంధ్రాలోని మనకి అన్నిటికి చట్నీలిస్తారు. ఒరిస్సా సైడ్ మీరెళ్లారు అంటే అక్కడ అన్నిటికి కూరిస్తారనమాట. ఇడ్లీకి కూర, పూరికి కూర, తర్వాత గారెలకి అన్నిటికి కర్రీ ఇస్తారు. ఆ కర్రీల్లోని ఈ శనగల కర్రీ మెయిన్ రోల్ ప్లే చేస్తదనమాట. ఈ శనగలు ఇవన్నీ వింటర్ సీజన్‌లో తినడం వల్ల చాలా చాలా యూజ్ అవుతది. సో, మీకు కావాలి అనుకుంటే ట్రై చేయాలంటే నా రెసిపీ ఒకసారి ట్రై చేయండి. అండ్ మనం జింజర్ ఏదైతే పక్కన పెట్టుకున్నామో దీనిది తొక్కలన్నీ పీల్ చేసి మంచిగా వాటర్‌లో ఏసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకుంటామనమాట. అండ్ ఇంకా ఏంటి నడుస్తుంది? ఏంటి విశేషాలు? కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయొచ్చు కదా! అస్సలు మీరందరూ ఎందుకు కామెంట్‌లు పెట్టట్లేదు? ఆ! మీరందరూ కూడా రీల్స్ చూడడంలో బిజీగా ఉంటున్నారా? ఏంటి? ఎవరి వీడియోస్ చూస్తున్నారు ఎక్కువ? ఆ! ఏం చేస్తున్నారు అసలు మీరు వింటర్‌లో? అండ్ ఇంకా ఈ సీజన్‌లో వడియాలేమైనా పెడితే కూడా చాలా చాలా టేస్టీగొస్తాయి. సో, అన్ని జింజర్‌కి కొంచెం తీయలేదనమాట. ఓ 2, 3 ఇట్లకి వదిలేసాను. దాని తర్వాత మన పేస్ట్ ఏదైతే ఉందో అది తయారు చేస్తాను. మంచిగా ఇంకొక ఐస్ ట్రే ఉంది. దీంట్లోని మళ్ళీ ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని క్యూబ్స్‌లాగా తీసి పక్కన పెట్టేసుకోండి. టీ చేసినప్పుడు ఒక క్యూబ్ తీసేసుకున్నారనుకోండి. ఒక క్యూబ్‌లో చాలా జింజర్ ఉంటది. సో, ఒక క్యూబ్ మొత్తం ఏసేస్తే అది కషాయంలాగా అయిపోతది. జస్ట్ అది తీసి కింద ఒక గిన్నెలో పెట్టుకుంటే ఒక 5 నిమిషాలకి అది ఏంటంటే నార్మల్ జింజర్ పేస్ట్ లాగా అయిపోతదనమాట. దాన్ని తీసి మనం టీలో ఏసుకోవచ్చు, కర్రీస్‌లో ఏసుకోవచ్చు, ఎందులో కావాలంటే అందులో ఏసుకోవచ్చనమాట. అండ్ ఇది పేస్ట్ లాగా అయింది గదా! ఇంకొకటి గ్రేట్ చేసి కూడా మనం అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. అది కూడా బావుంటదనమాట.
ఇంకా ఇంకా ఎవరి వీడియోలు చూస్తున్నారు అసలు మీరు? ఏం చేస్తున్నారు? మీలో ఎంతమంది రీల్స్ ఎక్కువ చూస్తున్నారు? లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారా? అసలేం చూస్తున్నారు? మరి బిగ్ బాస్ చేస్తున్నారా అన్నది నాకు చెప్పండి. బిగ్ బాస్‌లోని ఇప్పుడు యష్మి ఎళ్ళిపోయింది గదా! నిన్న. సో, ఎళ్ళిపోయిన తర్వాత ఏంటో ఈసారి ఈ టైంకొచ్చేసరికి మనందరికి కూడా వాళ్ళతో ఎంత కనెక్షన్ అయిపోతది. ఆళ్ళెళ్ళిపోతున్నారంటే మనకు కూడా మస్తు సాడ్ ఫీలింగొస్తది. ఈసారి నాకెవరెళ్ళిపోతున్నా ఏ సాడ్ ఫీలింగు రావట్లేదు, ఏమి రావట్లేదు. ఐ డోంట్ నో వై. అండ్ నేనొచ్చేసి ఇప్పుడు నా కోసం స్పాగెటీ చేసుకుంటున్నాను. ఎంత కష్టపడ్డానంటే మంచిగా తినాలి గదా! నేనిప్పుడు స్పాగెటీ చేసింది కూడా ఈ డిసానో వాళ్ళదే. డిసానో వాళ్ళది పాస్తా లిలీషియస్ అన్నది. ఇది పెన్నె పాస్తా అనమాట. 100% డ్రమ్ వీట్‌తో చేయబడుతది. ఇది ఈ షేప్‌లో ఉంటది. మీరు టమాటో సాస్‌తోని చేసుకున్నప్పుడు లేదా గ్రీన్ సాస్‌తో చేసుకున్నప్పుడు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇది 100% డ్రమ్ వీట్‌తో తయారు చేయబడుతది. సోర్స్ ఆఫ్ ప్రోటీన్, జీరో కొలెస్ట్రాల్, నో ట్రాన్స్ ఫ్యాట్ అండ్ 30 మినిట్స్ కుక్ అవుతదనమాట. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకుంటే చెక్ చేయండి. అండ్ నేనొచ్చేసి ఇప్పుడు స్పాగెటీ చేస్తున్నాను. నేను చేసే పాస్తాకి ఈ స్పాగెటీ బావుంటదనమాట. సో, దీన్ని బాగా బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసినప్పుడు ఇది ఉడికిందా లేదా అన్నది ఎలా తెలుస్తదో తెలుసా? 1 పీస్ ఒక స్పాగెటీ ఒక స్ట్రింగ్ తీసుకొని దాన్ని కట్ చేసి ఫుల్‌గా మంచిగా కుక్ అయిపోయి ఉండాలి. అర్థం అవ్వకపోతే నోట్లో ఏసుకొని తినేయండి. దాని తర్వాత నేను ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. దాంట్లో చిన్నగా డైస్ చేసుకున్న గార్లిక్ పీసెస్‌ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత అవి కొద్దిగా మంచిగా ఇదయిన తర్వాత అండ్ నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇంట్లో చేశాను. ఆ వీడియో క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఐ మీన్ వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవడం ఎంత ఈజీ. జస్ట్ ఎండుమిరపకాయలు తొడుములన్నీ తీసేస్తామా, వాటిల్ని మంచిగా లైట్‌గా, లైట్‌గా ఒక్క 2 నిమిషాలు గ్యాస్ మీద ఇలా ఇలా అంటామా, దానికి తీసుకెళ్ళి మిక్సీలో ఏసేయడమే అంతే. ఎంత ఈజీ. దానికి 100 రూపీస్ తీసుకుంటున్నారు. నేను విజయ్‌తో ఎళ్ళాను. అక్కడ చిల్లీ ఫ్లేక్స్ డబ్బా రూ. 100 ఉంది. రూ. 100 అని చెప్పి నేనే కుద్దు చేసుకున్నాననమాట. మనం ఈరోజు చేసే పాస్తాలో బోలెడన్ని మష్రూమ్స్, బోలెడంత కార్న్ అన్నీ యాడ్ చేసాం. లాస్ట్‌లో కొద్దిగా చీజ్ యాడ్ చేస్తున్నాం. ఓహ్ మై గాడ్! ఇట్స్ యమ్ అంటే యమ్ అంట. ఒకసారి ట్రై చేయండి. ఎంత తక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏస్తాం ఇందులోని బట్ ఎంత టేస్టీగా వస్తదంటే అంత టేస్టీ వస్తది. ఓహ్ మై గాడ్! నా ఫేవరెట్. నేను వీక్ మొత్తం తినమన్నా కూడా నేను తింటానేమో అంత నచ్చుతది నాకు. చాలా చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? టాటా! బై బాయ్.